హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు అప్డేట్ వినాలి ఫ్రెండ్. మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి వీడియోస్. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ గురించి మాట్లాడుకోవాలి. టైం వచ్చేసి 11:10, మార్కెట్ 53 పాయింట్ మైనస్ ఉంది. అలాగే నెక్స్ట్ నిఫ్టీ వచ్చేసి 42 పాయింట్లు, పిన్ నిఫ్టీ వచ్చి 28, నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి ప్రజెంట్ ప్లస్ 15 పాయింట్లో ఉంది. ఓపెనింగ్ నిఫ్టీ వచ్చేసి 25,196 అక్కడ ఓపెన్ అయ్యి 25,218 అయ్యి 25,121 లో. ప్రజెంట్ 25,141, 54 పాయింట్ మైనస్ ఉంది. మొత్తం టోటల్ అడ్వాన్స్ డిక్లేర్ చూస్తే స్టాక్ ఎన్ఎస్లో ట్రేడ్ జరిగిన 27,44 స్టాక్ ట్రేడ్ అయితే 1,514 అడ్వాన్స్ డిక్లేర్, 11,34 అన్చేంజ్ 96 ఉన్నాయి. 52 వీక్ హై వచ్చి 58, 52 వీక్ లో 20 షేర్లు, అప్పర్ సర్క్యూట్లో 61 షేర్లు, లోవర్ సర్క్యూట్లో 35. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్కి ఈ స్టాక్ వాల్యూ ఇప్పుడు ప్రజెంట్ ఎన్ఎస్సిలో జరిగిన వాల్యూ ప్రకారం చూస్తే 97,434 కోట్లు ఇప్పటికీ ట్రేడ్ జరిగింది. టైం 11 గంటల 10 నిమిషాలకు. ఇక పోతే మోస్ట్ యాక్టివ్ ఉన్న కాల్ పుట్టు తీసుకుంటే వినాలి ఫ్రెండ్స్. బాగా వాల్యూ జరిగేదంటే 25,250, 25,100. ఇవి కాళ్ళు బాగా బై అయిన కాల్స్. సెల్ అయిన దాంట్లో చూస్తే అంటే పుట్స్ 25,100, 25,000, 25,050. ఇది పుట్టు అంటే 25,000 నుంచి 25,250 మధ్యన ట్రేడ్ జరుగుతుంది అనేది ఇది నిర్ధారణ అవుతుంది. మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసుకుంటే 25,200, 25,150, 25,100, 25,150. అంటే దాదాపు 25,200 పైకి లేదు, కిందికి 25,000 కింద. అంటే దాదాపు ఇక్కడ ట్రేడ్ జరుగుతుంది అనేది ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్కి ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారంగా చెప్పే విషయం. ఇకపోతే టాప్ గెయినర్ల విషయానికి వస్తే ఇందులో నిఫ్టీలో ఉన్న స్టాక్స్ తీసుకుంటే ఒకసారి నిఫ్టీలో బాగా పెరిగినాయి, తగ్గినాయి. ఎందుకంటే మెయిన్ ఉండేది ఇండెక్స్ని బేస్ చేసేది నిఫ్టీ కాబట్టి నిఫ్టీ గురించి మాట్లాడుకుంటాం. అందులో నెస్లే ఇండియా 2.5% పెరిగింది, అదానీ పోర్ట్ 1%, విప్రో, ఎస్ఎల్ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ ఇండస్ట్రీ, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అపోలో హాస్పిటల్, ఇంటర్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ ల్యాబ్, భారతీయ ఇవన్నీ దాదాపు 1% గెయినర్స్లో ఉన్నాయి. అలాగే లోజర్స్ విషయానికి వస్తే శ్రీరామ్ ఫైనాన్స్ 3% మైనస్ అయింది. హైయెస్ట్ అదే హీరో మోటార్ 2%, ఇంటర్నల్ అంటే జొమాటో అది 2%, సన్ ఫార్మా, సిప్లా, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా, టాటా స్టీల్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, బిఆర్ రెడ్డి, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్ ఇది 1% మైనస్లో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో సిచ్యువేషన్. ఇకపోతే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 12 షేర్లలో 2 మైనస్. అది ఒకటి ఐసిఐసి, కోటక్ మహీంద్రా, అవి కూడా 0.25% తక్కువలో ఉన్నాయి. ఇక పెరిగిన దాంట్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, తర్వాత ఎస్బీఐ ఇండస్ట్రీ, పిఎన్బి, హెచ్డిఎఫ్సి ఇవన్నీ దాదాపు 0.5% ప్లస్లో ఉన్నాయి. ఒక ఐడిఎఫ్సి ఒకటి 1%లో ప్లస్ ఉంది, ఎస్బీఐ కూడా 1%, ఇండస్ట్రీ 1%, మిగతా అన్నీ 0.5% ప్లస్లో రన్ అవుతుంది. ఇక టోటల్గా ఉన్న నిఫ్టీ సెక్టార్ రీజ్గా చూసుకుంటే ఒకసారి వినాలి ఫ్రెండ్స్. మనం చెప్పే విషయాలలో స్టాక్ మార్కెట్ గురించి మంచి వీడియోలు మీకు అందుబాటులో. స్టాక్ మార్కెట్ అనేది ఒక భయం క్రియేట్ అయింది, దాన్ని తొలగించడానికి రెగ్యులర్గా మనం వీడియోలు చేస్తుంటాం. ఇందులో మంచి వీడియోలని మనం అంటే రోజు రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకి స్టాక్ మార్కెట్ ఇది ఉంటుందా అనేది చెప్పడానికి వీడియోలు చేస్తుంటాం. అది మన ఛానల్ ద్వారా చేసే విషయం. ఇకపోతే